మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో 277 ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి ఏమీ డోకం. నిలబడి నీళ్లు తాగుతారే గాని పరిగెత్తి పాలు తాగేటువంటి వాళ్ళు కాదు. హిందుత్వము అనేటువంటిది మా ప్రధాన ఎజెండా అని వాళ్ళు మొదటి నుంచి అదే చెప్తున్నారు, ఇప్పటికీ దానికే కట్టుబడతారు. ఓకే. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నేను క్రిస్టియన్ని కథోలిక్ని అది తాగాను ఇది తాగాను చెప్పినా కానీ అరే वो सब छोड़ दो यार, वो कितने बार बोलता है, बहुत बार सुना है, मैं सब छोड़ दो, अब ये काम करो, सोच लो आप गवर्नर होना है, चीफ मिनिस्टर होना है, सोच लो पैसे को अब you don't worry about it, हम देख लेंगे यार, हम देख लेते हैं, छोड़ दो वो पैसे के बात तो हमको छोड़ दो, हम देख लेंगे, अब जो करना है वो करो आंध्र प्रदेश में. गॉड ब्लेस यू, चलो पवन जी फिर मिलेंगे. కానీ చంద్రబాబు నాయుడు తోటి ఫిర్ మిలేంగే అనే దానికి అర్థము పవన్ కళ్యాణ్ గారితో ఫిర్ మిలేంగే అనే దానికి అర్థం చాలా ఉంటుంది, రెండింటి చాలా ఉంటుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఫిర్ మిలేంగే అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు కేంద్రంలో మేము క్షేమంగా ఉందామని అర్థం. ఫిర్ మిలేంగే అంటే ఫిర్ మిలేంగే మిల్ के काम करेंगे यार, क्या ये देश के लिए करेंगे यार. చంద్రబాబు నాయుడు దగ్గర ఫిర్ మిలేంగే అంటే అర్థం వేరేమండి, గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళతోటి ఇప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయబాకండి, చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు. ఫిగర్లతో సహా చెప్పాను కదా నేను. చంద్రబాబు నాయుడు గారు 16 సీట్లు పోయినా కానీ 277 ఉంటాయి. ఏం కావాలి ఆయనకి? వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు అంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి ఈయన ఆటలు తిరిగినాయి, నీ చక్రం తిప్పా అంటే కుదిరింది ఆ రోజు. వీళ్ళ దగ్గర అది కుదరదు, కట్ త్రోట్ గా ఉంటారు అన్నమాట. ఓకే. చాప కింద నీళ్ళు ఎవరన్నాగా ఉంటారు. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఎంతవరకు ఎలా దారిలోకి తెచ్చుకోవాలి, పాతాళానికి తొక్కేయాలి, రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ చంద్రబాబు నాయుడు ఈ హాఫ్ నాలెడ్జీ, చిన్నబాబు హాఫ్ నాలెడ్జీ, పవన్ కళ్యాణ్ 0 నాలెడ్జీ వాళ్ళ దగ్గర పనిచేయవు. ఓకే. దెబ్బ కొట్టారంటే పాతాళానికి వెళ్ళిపోతావు అంతే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటి ఎప్పుడు ఎందుకు అనుకున్నావు తగాద పెట్టుకోడు, ప్రత్యేక హోదాని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ. ఎందుకు అనేసి అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటి సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగించడం అనేది కష్టం. వ్యాపారస్తులు ఇచ్చేటువంటి డొనేషన్లు అనేటువంటి లేకుండా, వాళ్ళ ఆదరణ లేకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బులు లేకుండా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ బతకం. వ్యాపారస్తులు ఎప్పుడు చేయాల్సిందే, తప్పదు. ప్రజలేమో ఓట్లేస్తారు, వ్యాపారస్తులు ఏమో డబ్బులు ఇస్తారు. ఇటు ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, అటు వ్యాపారస్తుల్ని సాటిస్ఫై చేయాలి. అన్నంత మాత్రాన 99 పైసలకి మొత్తం ఇచ్చేస్తాం, మీకు కావాల్సినంత ఇచ్చేస్తారంటే మోడీ, అమిత్ షా ఊరుకుంటారు అనుకున్నామేంది? ఇలాంటి కారణాలన్నీ పోగు చేసుకుంటారు. కొట్టేటువంటి దెబ్బ ఎలా ఉంటుందంటే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇంకెంతకంటే నేను చెప్పలే బాస్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అది. చూస్తా ఉన్నారు వాళ్ళు, గోరీకాడ నక్కలాగా కాసుకొని చూస్తుంటారు అంటారు చూసారు, అలా చూస్తున్నారు అనమాట ఇప్పుడు మోడీ, అమిత్ షా ఇద్దరు. అందులో కూడాను అమిత్ షా చూస్తా ఉన్నారు అనమాట. ఇదే మనకి ఇంగ్లీష్ లో కనుక అంటారు సార్, వెయిట్ అండ్ వాచ్ అని, వెయిట్ అండ్ వాచ్ అనమాట. చూసి 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 కొడతారు. ఏమో 3-4 నెలలో దొరుకుతామో అదే మనకేం తెలుసు. దీంతో పాటు వీళ్ళందరూ కలిసేగా ఈవీఎంలను మేనేజ్ చేసింది. ఒకసారి ఈవెన్ అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ నిజంగానే డెసిషన్ తీసుకున్నారనుకో, ఈవీఎంలు మేనేజ్ చేసిన మాట వాస్తవమే. 20 లక్షల మిషన్లకు లెక్క తేయలేదు. ప్రోగ్రాంలు వాయించడం, సంఘ సంవత్సరం మీరు ఇచ్చిన దిక్కుమాలిన అడ్వైజర్ మాకు అది. టెక్నాలజీ పర్సన్ డబ్బా కొట్టుకుంటారు కాబట్టి మీకే అప్పు చెప్పాము, మీరే చేశారు. ఎలక్షన్ కమిషనర్లు మీనా గారిని కూడా మేనేజ్ చేశారు. 52 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయని సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, ఆయన ఏం మాట్లాడలేదు. కోర్టులో కేసులు పెట్టరు. కోర్టులో కేసులు కనుక పెడితే అది పరిష్కారం అయిపోయినప్పుడు మళ్ళీ 2029 వస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి తెలివిగా కేసులు పెట్టలా. మరి చూడు, మరి అది కూడా ఒకటి ఉంది కదా. నాకేముందా 240 వచ్చినాయి, ఈ 16 పోయినా కానీ 277 ఉంటాయి. కేబినెట్ లో డెసిషన్ తీసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసేసి మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్తామని చెప్తాము. తప్పు ఒప్పుకుంటారా? నేను దేశవ్యాప్తంగా చెయ్యలేదు. ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో చేశాము, మహారాష్ట్రలో కొంతవరకు చేశాము, హర్యానాలో కొంతవరకు చేశాము. ఇది తప్పే, మేము తప్పు ఒప్పుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా జరగకూడదు. ఈసారి బ్యాలెట్ తోనే ఓటింగ్ జరుపుతాము. మమ్మల్ని దయచేసి క్షమించండి చేసిన దానికి
అని కనుక అమిత్ షా మోడీ ఒక్క స్టేట్మెంట్ కనుక ఇచ్చారంటే అవుట్. ఓకే. చెప్పినప్పుడు ఏం చెప్తారు అనుకున్నావు? టెక్నాలజీ పర్సన్ నేను, నాకు బ్రహ్మాండంగా తెలుసు, హ్యాకర్లు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి నువ్వే చెప్పావు కదయా. చివరికి 8 చేస్తారు, నువ్వే చెప్పావు కదా, నువ్వు చెప్పిన దాని ప్రకారం మేము పోయాము, మేము తప్పు చేసాంలే, అనవసరం నీ మాట చెప్పి మా పాపం మునిగింది, నువ్వు అంత చేయడం చేసినా కానీ మాకు వచ్చింది 240 కదా, మాకేమో 400 వచ్చినాయా, నువ్వు చెప్పావు కదా నువ్వు ఉద్దేశంతో మేము కూడా కాలర్ ఎగరేసుకుని ఓహో 400 పీస్ అన్నావు, 400 పీస్ లేదు, పోవడం లేదు, 240 కదా వచ్చింది, ఏం చేసి చచ్చావు కదా నువ్వు మాకు, పోతేపో ఉంటే ఉంటాం లేదంటే లేదు. క్యాబినెట్ లో డెసిషన్ తీసేసుకొని రాష్ట్రపతి గారి చేత ముద్ర వేయించుకొని క్యాబినెట్ ని డిజాల్వ్ చేస్తాం, మధ్యంతర ఎన్నికలకు పోతాం, నీ దిక్కున దగ్గర చెప్పుకో అంటారు. అంత దూరం వెళ్తారు వాళ్ళు. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈయన పేరే చెప్తారు, వాళ్ళంతా కూడా మేనేజ్ చేసినంత నువ్వే కదా బాబు అని చెప్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు ఇటలీ పోయొచ్చావు కదా, ఎందుకు పోయావు నువ్వు ఇటలీ? వాళ్ళతో మాట్లాడడానికే కదా నువ్వు పోయింది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా అమిత్ షా దగ్గర ఉంటుంది. ఓకే. ఎక్కడికి పోయాడు, ఎవరితో మాట్లాడాడు, ఆ హ్యాకర్లు ఎవరు, ఏమిటి సంవత్సరం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటది. కానీ ఏంటంటే ఏదైనా జరగవచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో.